వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటామే కానీ ఏ రోజన్నా తల్లిదండ్రుల గురించి ఆలోచించావా నాన్న? చెప్తూ ఉంటే అందుకే బాగా చదువుకోవాలి నాన్న. మీ చదువు ఎలా ఉండాలంటే, మీరు చదివిన తర్వాత విజయం సాధిస్తారే, ఆ విజయం చూసి ఏ నోరైతే నిన్ను అవమానించిందో, ఏ నాలుకైతే నిన్ను కించపరిచిందో, ఆ నాలుకే వీడు నావాడు, నా బంధువు అని రావాలి. అది విజయం. చివరిగా నాన్న, రేపు మార్చి 16వ తేదీన 10వ తరగతి బోర్డు పరీక్షలు రాయబోతున్నటువంటి ప్రతి విద్యార్థి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి, మీరు ఏ లక్ష్యాన్ని అనుకుంటున్నారో అది సాధించి మీ తల్లిదండ్రులు, మళ్ళీ చెప్తున్నానన్నా, నేను స్టేజ్ ఎక్కినప్పుడల్లా ఇదే చెప్తాను, ఈ లోకంలో మనకంటూ మన కంటి ముందు కనబడేది ప్రత్యక్ష దైవాలు మన తల్లిదండ్రులే. రేపటి రోజున మనం ఏదన్నా తప్పు చేసి, నా కొడుకు నా కూతురు ఈ విధంగా చేశాడే అని చెప్పి ఆ ఏడుపు వద్దు నాన్న మనకి. నా కొడుకు నా కూతురు ఆహా మంచి స్థాయికి వెళ్ళాడు అని ఆనంద బాష్పాలు వస్తాయి చూసారా, ఆ సంతోషంతో వచ్చి ఆ కన్నీరు మనకు కావాలి. ఇందాకలు చెప్పాను కదా, కష్టపడే